నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఎందుకు రద్దు చేశారో తెలుసా? పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్ అనేది అరౌండ్ 9:35 PM 10.1 hours దగ్గర మ్యాచ్ ని ఆపేశారు. అఫీషియల్ గా టెక్నికల్ ఇష్యూ అని చెప్పి మ్యాచ్ ని ఆపేశారు, కానీ నిజంగా జరిగిన విషయం అది కాదు. ధర్మశాల నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్కోట్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని వైమానిక దళాలు ఆకాశంలో అనుమానాస్పదంగా కనిపించాయంట. ఈ విషయాన్ని గమనించిన బీసీసీ అఫీషియల్స్ మ్యాచ్ ని తెలివిగా రద్దు చేశారు. అండ్ ఈ విషయం కానీ డైరెక్ట్ గా స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ కి తెలిస్తే ఖచ్చితంగా అక్కడ గందరగోళం జరిగి తొక్కిసలాట జరిగి ప్రజలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని గమనించిన బీసీసీఏ మ్యాచ్ ని రద్దు చేశారు. స్టేడియంలో ఉన్న ప్లేయర్స్ ని డైరెక్ట్ గా బయటికి తరలించేశారు. కొంత సమయం తర్వాత మ్యాచ్ రద్దయిందని చెప్పి బీసీసీఐ ఫ్యాన్స్ ని స్టేడియం వదిలి వెళ్ళిపోమని చెప్పారు. అలాగే పంజాబ్ గవర్నమెంట్ దూరం నుంచి మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ కి రూమ్స్ ని షెల్టర్స్ ని కూడా ప్రొవైడ్ చేశారంట. ఏదేమైనా సరే బీసీసీఐ అలాగే పంజాబ్ గవర్నమెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్టు తెలివిగా వ్యవహరించాయి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.